ఏపీలో ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ప్రధాని మోడీ చెప్పినట్టుగా పొదుపు మంత్ర పాటిస్తూ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీకు అంతకు మించిన బ్రేకింగ్ న్యూస్ మరొకటి చెప్పనా? కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇకపై ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు ఉండవని ప్రకటించిన కాసేపటికే మంత్రి నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్ళిపోయారు. అది విషయం. మాటల్లో పొదుపు, చేతల్లో దుబారా అంటే ఇదే. మొన్న మధ్య ప్రధాని మోడీ హైదరాబాదు పర్యటనకు వచ్చినప్పుడు దేశ ప్రజలు కీలకంగా 10 సూచనలు చేశారు వారికి. అందులో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం, విదేశీ పర్యటనలు తగ్గించడం, వంట నూనెల వినియోగం తగ్గించడం లాంటి కీలకమైన పొదుపు మంత్రాలు ఉన్నాయి. మోడీ గారు చెప్పిన దాంట్లో మాటలకే పరిమితం కాకుండా దాదాపు 12 నుంచి 15 వరకు వాహనాలుండే కాన్వాయ్ను 2 వాహనాలకు కుదించి చేతల్లో పొదుపు చూపించారు ప్రధాని మోడీ. దీన్ని ఫాలో అవుతూ మన విజనరీ చంద్రబాబు గారు తన కాన్వాయ్ను 4 వాహనాలకు కుదించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మేం దుబారా తగ్గించామని ప్రధాని మోడీకి చూపించడానికి రోడ్డుపై వెళుతున్న తన కాన్వాయ్ వాహనాలను భారీ ఎత్తున డ్రోన్లతో ఫోటోషూట్లు చేయించి సరికొత్త దుబారాకు తెరలేపారు. పబ్లిసిటీ స్టంట్లో భాగంగా ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు. మన విజనరీ తెలివితేటలు ఆ విధంగా ఉన్నాయి. ముందుగా ఆ దృశ్యాలను ఒక్కసారి చూద్దాం సార్. మన బాబు గారి దుబారా ఏ రేంజ్లో ఉందో ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కుదించుకున్నారట. ఆ వీడియోలు చూడండి ఒకసారి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎల్లో మీడియా చాలా అద్భుతంగా చూపిస్తోంది 4 వాహనాలని. కానీ ఈ 4 వాహనాల పబ్లిసిటీ కోసం 2 వాహనాలతో వెళ్తున్నారని ఇచ్చినటువంటి కాన్వాయ్కి సంబంధించి 4 వాహనాల్లో పోతున్నారు కదా, అది చూపించడం కోసం వాళ్ళు చేసిన ఖర్చు ఎంత, ఈ డ్రోన్లతో షూట్లేంటి, ఈ వీడియోల రిలీజ్ ఏంటి? పోనీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పొదుపు మంత్రాన్ని పాటించారు మోడీ గారి సూచన మేరకు అని అనుకుందాం. మరి లోకేష్ గారు ఆ వీడియో ఎందుకు చూపించరు? మన దగ్గరుంటే చూపించండి లోకేష్ గారి కాన్వాయ్ని కూడా ఒకసారి. పైగా ఈరోజు ఏం జరిగిందంటే కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు లేవు అని. అలా అది బ్రీఫ్ చేస్తున్నటువంటి కాసేపటికే లోకేష్ గారు ప్రత్యేక విమానంలో జంప్. ఎక్కడికి? సత్యసాయి జిల్లాకి. సత్యసాయి జిల్లా పర్యటనకు స్పెషల్ ఫ్లైట్ VT-CVB స్పెషల్ ఫ్లైట్లో లోకేష్ గారు వెళ్ళారు. లోకేష్ గారి కాన్వాయ్ కదా అది. ఎస్, చూడండి సార్. పొదుపు మంత్ర అనేది కేవలం మాటల్లోనే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నా చేతిలో ఓ జీవో కాపీ ఉంది సార్. ఓ జీవో కాపీ ఉంది. ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం, ముఖ్యమంత్రి గారి నివాసం అనాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసం. ఈ నివాసానికి సంబంధించి, ఢిల్లీలో ఉండేటటువంటి సీఎం నివాసానికి సంబంధించి ఒక జీవో కాపీ. మనం దుబారా గురించి, వాటిని తగ్గించుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన ముఖ్యమంత్రి గారి రేంజ్ ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఏంటి తెలుసా ఈ కాపీ? GAD రిలీజ్ చేసింది ఒక జీవో. GAD ఏపీ భవన్ ఎస్టాబ్లిష్మెంట్ upgradation of the Bangla No. 1 Janpad New Delhi residence of the Honorable Chief Minister, administrative sanction for an amount of 650.97. బాగా వినండి సార్, 650.97 lakhs అంటే రూపాయల్లో మనం చెప్పుకోవాలంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే రూపీస్ 6,50,97,000 ఓన్లీ. 6,50,00,000 సార్. 6,50,97,000 రూపాయలు రిలీజ్ చేశారు. ఎందుకో తెలుసా? ఆ నివాసంలో బాత్రూములు బాగు చేయడానికి సార్ నీట్గా రాసుకొచ్చారు. ఇందులో నేనేం అబద్ధం చెప్పట్లేదు. జీవో కాపీ చూపిస్తున్నా, స్క్రీన్ పైన ఉంది చూడండి. కింద క్లియర్గా రాసుకొచ్చారు. ఇదేంటి? రీడిజైన్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్స్ విత్ ఇంప్రూవ్డ్ స్పేస్ యూటిలైజేషన్, మోడర్న్ ఫిట్టింగ్స్ అండ్ ఎన్హాన్స్డ్ ఫంక్షనాలిటీ. బాత్రూములు బాగు చేసుకోవడానికి, తర్వాత ఇటాలియన్ మార్బుల్ వేసుకోవడానికి ఈ 6.5 కోట్లు రిలీజ్ చేశారు. ఇదే ఎప్పుడిది? 12/5/2026, 13/8/2024 పాత జీవో కూడా ఒకటి చూపిస్తున్నా. అదే బిల్డింగ్కి ఎంత రిలీజ్ చేశారంటే 67 లక్షలు వదిలేరు గతంలో. ఇప్పుడు 6.5 కోట్లు.
ఏది బాత్రూమ్లు క్లీన్ చేసుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి. మన దుబారా ఏ రేంజ్లో ఉందనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను సార్. చూపించే ముందు ఇంకొక మాట చెప్పి అందులోకి వెళుతాను. ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రికార్డ్ సార్, ఇప్పుడు నా చేతిలో ఉన్నది. ఇది ఏంటంటే 2024-25 సంవత్సరానికి కేవలం పబ్లిసిటీ కోసం 747 కోట్ల రూపాయలు సార్. ప్రభుత్వం 747 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పబ్లిసిటీ కోసం మాత్రమే 747 కోట్ల రూపాయలు చేశారే వీళ్ళ పొదుపు మంత్రాన్ని పాటించేది. ఒకసారి ఆ పొదుపు మంత్రం ఏ రకంగా ఉందో చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూడండి. గతంలో 2014-19 మధ్య దాదాపు 2500 కోట్లకు పైగా దుబారా చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సొమ్ములు మనవి, సోకులు ఎవరు అనేది మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒకసారి చూడండి. ఢిల్లీలో సీఎం ఇంటి హంగుల కోసం, ఇప్పుడే కదా జీవో కాపీ చూపించాను, 6.5 కోట్లు. గతంలో ఇదే ఇంటి మరమ్మతులకు 1,62,00,000 ఢిల్లీలో. ఇది కాకుండా కరకట్ట నివాసం మరమ్మతులు, లేటెస్ట్ సార్ ఇవన్నీ. కరకట్ట నివాసం మరమ్మతులు 4 కోట్లు. కరకట్ట రహదారి విద్యుత్ దీపాలు, ఆ కరకట్టకు వెళ్ళే మన ఇంటికి వెళ్ళే దారిలో విద్యుత్ దీపాలు పెట్టుకోవడానికి 5.5 కోట్లు. 5,55,00,000 సార్. 5,55,00,000 కేవలం లైటింగ్ కోసం. మన ఇంటికి వెళ్ళే దారిలో ఆ కరకట్ట మీద లైట్లు వేశారు. 5.55 కోట్లు. ప్రత్యేక విమానాలు, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక విమానాలు 2 ఏళ్ల కాలానికి 109 కోట్లు. వచ్చే సంవత్సరానికి కూడా 55 కోట్లు, అది కూడా రెడీ అయిపోయింది. ఇది కాకుండా మరో 2 ఉన్నారు కదా ప్రత్యేక విమానాల్లో తిరిగేవాళ్ళు. ఎవరెవరు మీకు తెలుసు కదా ఆ 2. ఒకరు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒకరెవరు? లోకేష్ గారు, ఎస్ కరెక్ట్. ఇంకొకరు, ఇది కూడా కరెక్ట్, పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ చూపించండి సార్. లోకేష్ పవన్ విమాన ఖర్చులు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే 2 ఏళ్లలో 110 కోట్లు దాదాపు ఖర్చు అయితే ఈ ఇద్దరికి ఎంత ఉంటుంది? ఇందులో ఒకరైతే హైదరాబాద్లో టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ ఏమో విజయవాడలో చేస్తారు, మళ్ళీ నైట్కి ఫ్లైట్ ఎక్కొచ్చి హైదరాబాద్లో డిన్నర్ చేస్తారు. అలా తిరుగుతుంటారు. ఆ ఇద్దరిలో ఒకరు 100 కోట్ల రూపాయలు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక విమానాల ఖర్చు 110 కోట్లయితే ఈ ఇద్దరికి ఎంత ఉంటుందనేది లెక్క మీకే వదిలేస్తున్నా. రైట్. సీఎం మంత్రుల విదేశీ టూర్లు 100 కోట్లు. నోరు తెరిస్తే మనం సింగపూర్ వెళ్ళిపోతాం. మంత్రులు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, సీఎం గారు వెళ్తారు. వెళ్ళడం రావడం, ఏ దేశం కనిపిస్తే ఆ దేశంకి వెళ్ళిపోవడం. నెక్స్ట్, ఢిల్లీ లాయర్ లోధ్రాకు. ఈ లాయర్ గారు పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు వాదిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి ఇప్పటి వరకు దాదాపుగా 12 కోట్లు ఇచ్చాం. పొదుపు ఏ రకంగా చేస్తున్నారు చూడండి, జస్ట్ 12 కోట్లే ఇచ్చాం. సీఎం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు జస్ట్ 9,20,00,000 అంతే. రామోజీరావు గారి సంస్మరణ, మా వాళ్ళేమో తద్దినం అని పెట్టారు, సరే అదే అనుకుందాం. 10 కోట్లు ప్రజాధనం. ఎవరు రామోజీ ఎవరు? ఆయన సంస్మరణ మనం ఎందుకు చేయాలి? ప్రజాధనం ఎందుకు తగలయ్యాలి? అందులో 10 కోట్ల రూపాయలు, జస్ట్ 10 కోట్లు. నెక్స్ట్, రైట్. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి, అవి ఇంకా చాలా ఉన్నాయి. ఇది వేటికి దుబారా చేశారనేది. ఎస్, ఆర్థిక శాఖలో 68 మంది కన్సల్టెంట్లు 70 కోట్లు సార్. విజన్ 2047 175 మంది కన్సల్టెంట్లు 50 కోట్లు. ఎన్టీఆర్ విగ్రహం డిపిఆర్ ఎలా ఉండాలి విగ్రహం నిర్మాణం అని చెప్పినోడికి 11.56 కోట్లు. 12 కోట్లు దానికే, విగ్రహం తర్వాత ఖర్చు. విగ్రహం డిపిఆర్కు మాత్రమే 12 కోట్లు. 34 మంది సలహాదారులను పెట్టుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. కోట్లాది రూపాయలు ఇస్తున్నారు సార్ వాళ్ళకి. జాతీయ మీడియాకి పబ్లిసిటీకి సార్ కోట్లాది రూపాయలు ఉన్నాయి సార్. ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏవి? ఆవకాయ అమరావతి 5 కోట్లు. ఆవకాయ అమరావతి.
రాసి పెట్టుకోండి ఇవన్నీ. మన దుబారా ఏ రేంజ్లో ఉందో. ఆవకాయ అమరావతికేమో 5 కోట్లు. నారా భువనేశ్వరి గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నారీ భేరీ 5 కోట్లు. యోగాంధ్రకు దాదాపుగా 300 కోట్లు. సంక్షేమ పథకాల పబ్లిసిటీకి 747 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు తక్కువ సార్, 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టుకున్నారు అంతే. ఎంతమంది? 30,000 మంది కన్సల్టెంట్లు, చాలా తక్కువ మందిని పెట్టుకున్నారు. వాళ్ళకి సంవత్సరానికి 700 కోట్లు ఇవ్వాలి ఆ కన్సల్టెంట్కి. అన్ని డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్లు ఉంటారు చంద్రబాబు నాయుడు గారి కోసం, వాళ్ళకేమో 700 కోట్లు ఇవ్వాలి. ఆర్థిక శాఖలో 68 మంది కన్సల్టెంట్లు ఉన్నారు, వాళ్ళకేమో 70 కోట్లు ఇవ్వాలి. 175 మంది కన్సల్టెంట్లు విజన్ 2047 అంట, అది ఎప్పటికో. దానికోసం 175 మందిని ఆల్రెడీ నియమించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి 50 కోట్లు పెట్టాలి. దుబారా ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది కదా. పోనీ ఇంత దుబారా చేస్తున్నారు కదా, ఇది దుబారా అందామా, పొదుపు మంత్రం అందామా? ఒకసారి కొన్ని చూపించండి సార్. ఈ రాష్ట్రంలో టాప్ 10 కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. వాటికి ఏమాత్రమైనా సరే జాలి దయ, ఏదో డబ్బులు ఇవ్వడంలో జాలి దయ అడుగుతున్నాం మనం, హక్కుగా అడగట్లేదు. జాలి దయ చూపించండి సార్ అంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రాణం తీస్తున్నారు, 5,000 కోట్లుంటే అవి బతికిపోతాయి అంటే వాటికి డబ్బులు లేవట. విద్యార్థులకు చదువులు పాడవుతున్నాయి, కనీసం సర్టిఫికేట్స్ కూడా చేతికి రావటం లేదు. కాలేజీ యాజమాన్యాలు వాళ్ళు పాస్ అయిన తరువాత సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజు కడితేనే ఇస్తామని వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కట్టండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ వైద్యం పేదలకు అందించేటటువంటి ఆ వైద్యం పూర్తిగా ఆగిపోతే ఈరోజు హాస్పిటల్ గడప వద్దే మెట్ల దగ్గరే ప్రాణాలు వదిలేస్తున్నటువంటి రోగులు ఉన్నారు. 3,000 కోట్లు, జస్ట్ 3,000 కోట్లు ఇవ్వండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. పోనీ మీరిచ్చిన హామీలే కదా ఆడబిడ్డనిది, నెలకు 1,500 ఇస్తానన్నారు కదా, అది ఇవ్వండి సార్ అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానన్నారు కదా యువతకి, అది ఇవ్వండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తానని ప్రామిస్ చేశారు, ఇవ్వండి సార్ అంటే డబ్బులు లేవు అని అంటున్నారు. పోర్టులు ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయడానికి డబ్బులు లేవు. మోంతా తుపాను ప్రకృతి వైపరీత్యాల సాయం. ఆ మోంతా తుపాను అయితే ఇట్లా పట్టి ఇట్లా తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఇసిరి కొడితే అది ఏ రాష్ట్రానికి పోయిందో, ఎగిరి కాలుతోదంతే పక్క రాష్ట్రంలో పడిందని కూడా చెప్పారు. కాబట్టి ఒక్క రైతుకు ₹1 సాయం కూడా అందించలేదు. ధరల స్థిరీకరణ నిధి, పంటలకు మద్దతు ధర ఇవ్వండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. కనీసం నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు 1000 స్కూళ్లను డెవలప్ చేశారు, మిగిలిన వాటిని సగంలో వదిలేస్తే ఎలా, వాటిని డెవలప్ చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవు అని ఒక పోర్టల్ తెరుస్తున్నారట. అంటే మనం విరాళం ఇస్తే ఆ విరాళంతో కడతారట, లేకపోతే కట్టలేరట. మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పొదుపు మంత్రం.